హాయ్ మామ. ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం. అలా వెళ్తుండగా చుట్టూ కొబ్బరి చెట్లు, ఆ పొలాలు కనిపించాయి. మీకోసం చూపిద్దామని రికార్డ్ చేశాను. సో అందరూ చూసేయండి. అలా వెళ్తుండగా రోడ్ సైడ్ జ్యూస్ షాప్ కనిపించింది. జ్యూస్ తాగుదామని అక్కడ ఆగాము. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ జ్యూస్ షాప్ చూడంగానే. ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకుంటా జ్యూస్ తాగుదాం అనుకున్నాము. సో వెళ్ళంగా జ్యూస్ ఆర్డర్ ఇచ్చేసాము. జ్యూస్ మేకింగ్ అయితే చాలా బాగుంది. తయారు చేసే విధానం కానీ చాలా నీట్గా క్లీన్గా ఉంది. జ్యూస్ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అందరూ మంచి రేటింగ్ ఇచ్చారు. మీరు కూడా వచ్చి ఒకసారి ఇక్కడికి వచ్చి జ్యూస్ తాగేయండి. వెంటనే అనుకున్న ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను నేనైతే. పక్కన పెట్రోల్ బంక్ కూడా ఉంది. నేను చూపించే టెంపుల్ ఫేమస్ టెంపుల్ ఇది. ఇది ఎక్కడ ఉందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేము వెళ్ళిన ప్లేస్లో అయితే చాలా చిన్న చిన్న బోట్లు ఉన్నాయి. అక్కడ బోట్ రైడింగ్ బాగుంటుందని చాలామంది చెప్పారు. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. సో మేము కూడా ఒకసారి ట్రైల్ వేద్దామని కిందకి దిగాము. అక్కడ వెళ్ళే టైంకి అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కుందామని అక్కడికి వెళ్ళాము. వాళ్ళు చెప్పిన విషయం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు వీటి మీద ఆధారపడి జీవిస్తారంట. వాళ్ళు ఆ బోటు వేసుకుని ఎవ్రీడే చేపలు, పీతలు, రొయ్యలు పట్టుకుంటారంట. మీకు వీడియోలో కనిపిస్తున్న చిన్న రింగ్ చూడండి. అది పీతలు పట్టడానికి ఆ రింగ్ను వాడతారు. మీరు కూడా ఎక్కడ చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వారు వీటి మీద ఆధారపడి జీవిస్తున్నారని చెప్తున్నారు. నైట్ వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళు తెచ్చుకున్న చేపల, పీతల, రొయ్యలను బజార్లో అమ్ముకుని వాటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. నాకైతే కష్టం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది వాళ్ళని చూస్తుంటే. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీకోసం మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మామా.